హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈ వీడియోలో ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి కొన్ని ప్రశ్నలు అయితే చూద్దాం. అలాగే ఈరోజు మార్నింగ్ సెషన్లో జరిగినటువంటి కొన్ని ఈవీఎస్ ప్రశ్నలు కానీ చూద్దాం. ఓకేనా? ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి సైకాలజీ, అలాగే మిగతా సబ్జెక్టుల ప్రశ్నలు చూద్దాం. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. డిఎస్సికి మరిన్ని మంచి వీడియోలు అయితే వస్తాయి. త్వరలోనే ఇందాక మా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అయినటువంటి తమీమ్ అన్సారియా గారు ఏం చేశారంటే ఒక ప్రకటన అయితే విడుదల చేశారు. అక్టోబర్లో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది, డిసెంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పి మీడియాతో మాట్లాడుతూ చెప్పుకున్నారు. కాబట్టి ఏంటంటే తప్పకుండా ప్రిపేర్ అవ్వండి. డిఎస్సి అయితే ఎగ్జామ్ అయితే డిసెంబర్లో జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈరోజు వచ్చిన ప్రశ్నలు చూద్దాం. ఫస్ట్ ప్రశ్న, చతుర్థాంశ విచలనం. దీనికి సంబంధించిన చతుర్థాంశ విచలనం, వైషమ్యము, అలాగే మధ్యగతము, బాహులకము, సగటు, ఇవన్నీ సైకాలజీలో అడుగుతున్నారు. ఈ ప్రశ్నల్లో సామాన్య సంభావ్యత, వక్రరేఖ గురించి ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవన్నీ డిఎస్సి నుంచి రిపీటెడ్గా వస్తున్న టాపిక్స్ నుంచి ప్రశ్నలు. దీనికి సంబంధించిన మెటీరియల్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాము. అక్కడ జాయిన్ అవ్వండి, అక్కడ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే కోనసీమ జిల్లా సరిహద్దులు అయితే అన్నారు. అలాగే నెక్స్ట్, మోటుపల్లి ఓడరేవును సందర్శించిన విదేశీ యాత్రికుడు అన్నారు. దీనికి మార్కోపోలో అయితే సమాధానం అవుతుంది. అలా తెలుగులో గాన కళా సింధు బిరుదు ఎవరికంటే రాళ్లపని అనంతకృష్ణ శర్మ. అలాగే పొగడత అర్థం అయితే అడుగున్నారంట. అదే యథా పాఠ్యాంశంలోంచి ఒక లైన్ ఇచ్చేసి ఇది ఏ పాఠ్యాంశానికి చెందింది అడుగున్నారంట. అలా నెక్స్ట్ రథం పర్యాయ పదాలు అడుగున్నారంట. అలా నెక్స్ట్ లూలు నల్ సంధి ఇచ్చి పుస్తకాల అనే సంధి ఇచ్చారంట. నెక్స్ట్ ధృతం అడుగున్నారంట. అలా లాంగిట్యూడినల్ వేవ్స్ అనేవి అడుగున్నారంట. సైన్స్, సోషల్ 8th లోపు అడుగుతున్నారు. 9th 10th వెళ్ళి కంగారు పడాల్సిన అవసరం లేదు. 8th లోపు పర్ఫెక్ట్ చదువుకుంటే చాలు. అలాగే అలా ఇంగ్లీష్ అయితే మెయిన్ క్లాసు. అలాగే చూసుకోండి, సెంచురీ ఆఫ్ చైల్డ్హుడ్ గురించి ఇది ఎవరంటే ఫిలిప్ ఫెరీస్ అని అతను రాశాడు. ఎక్కడ ఉంటుంది అంటే ఇది డ్రాఫ్ట్ కాపీలో బాల్యదశ అని చెప్పే టాపిక్ ఉంటుంది. ఆ టాపిక్లో ఉంటాయి. రేపు ఎవరైతే ఎగ్జామ్ ఉంటుందో వాళ్ళు పిల్లల పెంపక శైలుల గురించి ఉంటుంది. ఆ బాల్యదశ టాపిక్ అంత రఫ్ ఒకసారి చూసుకెళ్ళండి. రేపు మళ్ళీ ఆ టాపిక్ నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం అవుతుంది. ఎందుకంటే నిన్న కుప్పుస్వామి నిర్వచనం అడుగున్నారు, ఈరోజు మళ్ళీ సెంచురీ ఆఫ్ చైల్డ్హుడ్ అడుగున్నారు. కాబట్టి మళ్ళీ రేపు వచ్చి అదే టాపిక్ నుంచి ప్రశ్న కవర్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ బాల్యదశ నుంచే. కాబట్టి ఆ బాల్యదశలో చూసుకెళ్ళండి. అలాగే నెక్స్ట్ చూస్తే థార్న్డైక్ నియమాలలో లేనిదైతే అడుగున్నారంట. అలాగే పునర్బలనంను ఎవరు ప్రవేశపెట్టారన్నంటే దీనికైతే స్కిన్నర్ అయితే సరైన సమాధానం అవుతుంది. అలాగే నెక్స్ట్ పూర్వ బాల్య దశ గురించి ఒక ప్రశ్న అయితే అడుగున్నారంట. అలాగే రక్షక తంత్రం నుంచి, అలాగే చీర నానార్థాలు, అలాగే బాహ్య ఫలదీకరణం జరిపేదని అయితే అడుగున్నారంట. దీనికి సరైన సమాధానం ఏంటంటే సముద్ర నక్షత్రం అయితే అవుతుంది. అలాగే ఈరోజు ఆఫ్టర్నూన్ జరిగిన కొన్ని ఈవీఎస్ ప్రశ్నలు చెప్పున్నారు చూడండి. ఇవన్నీ 8th లోపు ఉండేటివి. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షురాలైన మొదటి మహిళ. అలాగే నెక్స్ట్ అటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదో దాని విస్తీర్ణం అడుగున్నారంట. క్రిస్మస్ ఆస్ట్రేలియాలో ఏ సీజన్లో జరుపుకుంటారని అయితే అడుగున్నారంట ఈరోజు మార్నింగ్ సెషన్లో. అలాగే లాహోర్ సమీపంలో తల్వండి గ్రామంలో జన్మించిన భక్తి ఉద్యమ సాధువు అని చెప్పి అడుగున్నారంట. అలాగే మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత అడుగున్నారంట. అలాగే మహాస్నానవాటికి గల హరప్పా నగరం అన్నారంట. దీని మోహంజదారో అయితే అవుతుంది. అలాగే మెయిన్గా ఈ టాపిక్స్ అయితే చూసుకోండి. వికాస సూత్రాలు వికాస సూత్రాలు ఎవరైతే రేపు వెళ్తున్నారో వీరు వికాస సూత్రాలు, పెరుగుదల వికాసం మధ్య భేదాలు, అలాగే నెక్స్ట్ బాల్యదశ టాపిక్లు, అలాగే నెక్స్ట్ సిద్ధాంతాలు, అభ్యసన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయి కదా, అభ్యసన సిద్ధాంతాలు చూసుకొని వెళ్ళండి. నెక్స్ట్ ప్రకృతి వికృతులు, ఏవైతే ప్రకృతి వికృతులు, పర్యాపదాలు, నానార్థాలు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా, టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ చూసుకెళ్ళండి. అలాగే ఏంటంటే పొడుపు కథలు, సామెతలు ఉన్నాయి కదా, అవి తర్వాత నెక్స్ట్ ఏంటంటే 8th క్లాస్లో న్యాయాలు అని చెప్పి ఉంటుంది అనమాట తెలుగు బుక్లో. ఆ న్యాయాలు చూసుకొని వెళ్ళండి ఒకసారి, అక్కడి నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే 8th క్లాస్లో ఈ లగ్గురులు గుర్తించేది ఒక టేబుల్ ఉంటుంది అనమాట. ఆ టేబుల్ కానీ చూసుకొని అక్కడ ప్రశ్న వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ టాపిక్స్ చూసుకోండి, తప్పకుండా ఒక 2-3 ప్రశ్నలు అయినా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.